నమస్తే రమ్మగారు. నమస్తే మామూలుగా రాజులు రాణులు మాయమంత్రాలు రాక్షసులు పిశాచాలు గంధర్వులు యక్షులు వాళ్ళు వీళ్ళుగా మారిపోవటాలు అవి కథలు ఉంటాయి బాగా. మన రామారావు గారు నటించిన చిక్కడు దొరకడు కదలడు వదలడు రాణి రత్నప్రభ అలాంటి సినిమాలు భలే బాగుంటాయి. పెద్ద లాజిక్ ఉండదు కథలో, లాజిక్కి బాగా అందవు. సరే ఇప్పుడు మన లేటెస్ట్ సినిమాలు లేటెస్ట్ కథలు కూడా లాజిక్లు లేనివే కదా. ఎక్కడి నుంచి ఎక్కడికో ఎలా వెళ్ళిపోతాడు, మన సంగీతం ఇంకో రాష్ట్రంలో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, అలాంటి బోల్డ్ ఉంటాయి లాజిక్లు. ఎవరు అవే పట్టించుకోరు, చేస్తాం కథలు కూడా వినేస్తూ ఉంటాం. కొంచెం అలాగే కొంచెం లాజిక్ ఉన్న ఒక కథ చెప్తాం. తండ్రి కోసం. పూర్వం ఒక రాజుగారు ఉండేవాడు, కేశవ వర్మ ఆయన పేరు. ఒకే ఒక కొడుకున్నాడు నిరంజనుడు. ఒకనాడు ఈయన నిరంజనుడు ఒక 10-15 ఏళ్ల పిల్లాడిగా ఉండగా అడవికి వెళ్ళాడు వేటాడడం కోసం. సరే వేట పని అయ్యింది. ఏవో లేళ్ళు దుప్పుల్ని చంపారు, కొన్ని పులుల్ని కూడా వేటాడారు, ఏనుగు దంతాలు అవి దొరికినాయి. వీళ్ళన్నీ మోసుకుని వస్తుంటే ఒక యక్షుణుల సమూహం ఒకటి కనపడింది. గంధర్వకాంతలు, యక్షుణులు అనకూడదు, గంధర్వకాంతలు కనిపించారు. ఆ గంధర్వకాంతల్లో ఒక ఆవిడ పమిట ముళ్ళల్లో చిక్కుకుపోయింది. మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయి ఈవిడ ఒకటి ఇక్కడ ఆగిపోయింది, చీర సవరించుకుంటుంది, తీసుకుంటుంది ముళ్ళల్లో. రాజుగారికి ఎదురుపడింది. రాజు చాలా మైమరిచిపోయాడు ఆవిడని చూసి. ఆవిడని బతిమలాడాడు, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, మా అంతఃపురంలో ఉంటే మా అంతఃపురానికే కాంతి, మా అంతఃపురానికి రా, నాతో రా నాతో రా నాతో రా అని వెంబడపడ్డాడు. ఆవిడ చీర చెంగు చేసుకున్నాడు. ఆమె విదిలించుకోపోయింది, ఆయన వదిలిపెట్టలే. నువ్వు బతిమలాడడం మొదలుపెట్టాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు భలే ఎంతో చక్కగా ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు, నాకు నచ్చావు, అంతఃపురంలో ఉండు నాతో ఉండు, నా జీవితాన్ని సార్థకం చేయి, మా జన్మ చరితార్థం చేయి, మా ఇల్లు పావనం చేయి. ఇలా బతిమలాడుతుంటే ఆవిడ, ఏంటి నువ్వు, నీకు అర్థమవుతోందా, నేను మీ జాతి దాన్ని కాను, నువ్వు నరుడివి, నేను గంధర్వకాంతని, నన్ను పిలుస్తావేమిటి, చూసి వెళ్ళిపో, పిలవకూడదు, పోనీ నాకు కూడా రావాలనిపిస్తే అది వేరే కథ. నేను నిన్ను చూసి రాదలుచుకోలేదు, ముళ్ళలో చేర్చంగి ఇరుక్కుందని నుంచుంటే వెంబడి పడతావా, పో అంది. అయినా ఆయన వదిలిపెట్టలే, బతిమలాడడం మొదలెట్టాడు. దాంతో ఆవిడంది, నీ కళ్ళ వల్ల కదా ఇది వచ్చింది, నేను చూడంగానే నేను మైమర్చిపోయానని చెప్పాడు. కళ్ళు నీకు ఈ పిచ్చని కలిగించాయి, నీ కళ్ళ వల్లే నువ్వు ఇలాంటి వ్యామోహంలో పడవు, నీ కళ్ళు పోతాయి, గుడ్డివాడివి అయిపోతావు నువ్వని చెప్పించి ఒక్క విదిలించుకొని రయ్యమని వెళ్ళిపోయింది. రాజుగారి కళ్ళు 2 పోయినాయి. ఏం చేస్తారు, ఆ గుడిగా రాజుగారిని మోసుకుని తెచ్చుకున్నారు. ఎన్ని వైద్యాలు చేసినా ఆ కళ్ళు రాలా. అయితే ఒక మంత్రవేత్త ఒక ఆయన వచ్చి, శాపం వల్ల పోయిన కళ్ళు వరం వల్ల రావాలి, శాపానికి అవసానం ఏదైనా ఉండాలి, ఎవరు శపించారో వాళ్ళే దీన్ని సరిచేయగలరు అని చెప్పి వెళ్ళిపోయాడు. జనం అంటున్నారు, ఆమె ఎవరో గంధర్వకాంత ఎక్కడో కనపడింది, శపించింది, ఈయనకి వెళ్ళికాడు అనవసరం కావిడి పాపం, అంత అడగకుండా ఉంటే వదిలేసేది. ఇబ్బంది పెట్టాడని ఈ పని చేసింది అనేసరికి గంధర్వకాంతల దగ్గరికి ఎవరు వెళ్తారు. కానీ రాజుగారి అబ్బాయి నిరంజనుడు అప్పటికి 20 ఏళ్ళు వచ్చాయి, 10 ఏళ్ల పాటు ట్రై చేశారు. ఆయన శాపం నాటికి అబ్బాయికి 10 ఏళ్ళు, ఇంకో 10 సంవత్సరాలు గడిస్తే ఏకైక పుత్రుడు. అతను ఏమన్నాడంటే, ఈ రాజ్యం నాది, రేపొద్దున మా తండ్రి తర్వాత నేనే చేస్తాను. మరి మా తండ్రిది తీసుకుంటున్నప్పుడు తండ్రి శాపం గురించి కూడా నేను ఆలోచించాలి కదా, నేను వెళ్తాను, నా గంధర్వకాంత ఎక్కడుందో వెతుకుతానని అన్నాడు. అందరూ హాహాకారాలు చేశారు, వద్దు అసలు కుదరదు, గంధర్వులతో ఆట మంచిది కాదు అంటే, కాదు నేను ప్రయత్నం చేస్తా అని బయలుదేరాడు. ఓ గుర్ర వేసుకుని వెళ్ళాడు. ఈ వాళ్ళ రాజ్యానికి ఈశాన్య దిక్కులో గంధర్వులు ఉంటారని ప్రతీతి. ఈ రాజుగారికి కూడా ఈశాన్యం వైపు ఉన్న అడవిలోనే ఈ గంధర్వకాంత కనపడింది. ఈశాన్యం వైపుకి వెళ్ళిపోయి ఇక ఆహారం తెచ్చుకున్న ఆహారాలన్నీ అయిపోయినాయి. పళ్ళు గిళ్ళు ఏమీ లేని ఒక పెద్ద చెట్ల తోపులోకి ప్రవేశించాడు. నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి అబ్బాయికి. పడుకుందామని పడుకున్నాడు. స్పృహ తప్పిపోయాడు, ఇంచుమించుగా నిద్ర కాదు అది, పడిపోయాడు. అయితే ఏమైంది, అతనికి మెలకు వచ్చేసరికల్లా అతని పక్కన ఒక బ్రహ్మాండమైన ఆకారంలో ఉన్న ఒక రాక్షసి కూర్చుంది. ద్రాక్ష పళ్ళని ఇట్లా చిరిపి ఇతని నోట్లో పోస్తుంది. ఆ నోట్లో ఒక రసం వెళ్ళేసరికల్లా షుగర్ తగలంగానే ఓపిక వచ్చి కళ్ళు తెరిపిల్లు పడ్డాయి. అక్కడి నుంచి అన్నీ పట్టుకొచ్చి తినిపించింది. వీటికి ఓపిక లేదు, అది ఎవరో భయపడేంత
ఓపిక లేదు అతనికి, భయపడడానికి కూడా కొంచెం సత్తా కావాలి, అదే సత్తు లేదు. పళ్ళన్నీ తినిపించింది, దానిమ్మ గింజలు ఒలిచిపెట్టింది, మామిడి పళ్ళు తీసి పెట్టింది, పళ్ళన్నీ తిన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను ఒక రాక్షసిని, నువ్వెవరు ఏమిటి అని అడిగింది. నేను నా పేరు నిరంజనుడు, ఫలానా రాజుగారి అబ్బాయిని, మా తండ్రికి శాపం తగిలింది, దాన్ని నివారింపజేయడానికి వెళ్ళాను. నీకు గంధర్వులు ఉండే వనం తెలుసా అంటే, గంధర్వులను కలుసుకోవాలంటే గంధర్వ లోకానికి వెళ్ళాలంటే నువ్వు ఆకాశంలోకి వెళ్ళాలి, నేల మీద నడిస్తే ఎలా కుదురుతుంది అంది రాక్షసి. అలా కాదు, నీకేదో శక్తులు ఉన్నట్టే ఇక్కడ ఒక్క పండు లేని ఇక్కడ ఇన్ని పళ్ళు పట్టుకొచ్చి తినిపించావు, నాకు సహాయం చెయ్యి అన్నాడు. చెయ్యంటే సరే ఆలోచించి రాక్షసి ఏమందంటే, నేను గంధర్వ లోకంలోకి నాలాంటి వాళ్ళకి ప్రవేశం ఉండదు, తీసుకెళ్ళి బయట దిగబడుస్తా, మరి ఆడిన వాటి తప్పకుండా నేను కోరిన కోరిక తీరుస్తావా అంది. నువ్వు ఏమడిగినా తీరుస్తా, గంధర్వ లోకంలో వదిలిపెట్టున్నాను అన్నాడు. సరేనని ఈ రాక్షసి ఏం చేసింది, ఇతన్ని ఎత్తుకుని తీసుకుపోయి గంధర్వలోకపు వాకిట్లో వదిలిపెట్టింది. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, మానవులకు ప్రవేశం ఉంది, రాక్షసులకు ప్రవేశం లేదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పోయిరా అనేసరికల్లా సరే ఏం చేశాడు, లోపలికి నడుచుకుంటూ పోయాడు. ఎంత బాగున్నాడో కుర్రాడు. ఈ కథల్లో రాకుమారులంతా భలే బాగుంటారు ఏమిటో. ఎంతో బాగున్నాడు. గంధర్వ కాంతలు ఎందరో కనపడారు. ఎవరితో వీడిని పిలిపించుకుంది అని చెప్పుకుంటున్నారు. సరే ఒకళ్ళిద్దరు సాహసించి, ఎవరబ్బాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు మీది, ఎవరికోసం వచ్చావు అని అలా పలకరించారు. పలకరిస్తే ఒకళ్ళు సరస్సల్లాపలాడతారు, ఫ్లాటీగా బిహేవ్ చేస్తారనమాట. వాళ్ళు వీళ్ళు, అబ్బో భలే బాగున్నావు, ఏది ఇట్రా ఒకసారి, ఆ చెయ్యొత్తు అది ఎత్తు, కత్తుందని నీ దగ్గర, ఇలాంటివేవో కబుర్లు చెప్పారు, మాట్లాడిచ్చారు. మాట్లాడిస్తే సరే ఒకళ్ళిద్దరు అన్నారు, ఇటు ఎంతసేపు కవ్విస్తే ఎట్లా, పాపం మానవుడు, వీడికి ఆహారం చూద్దామని తీసుకుపోయి ఏదో తిండి పెట్టారు. తిండి పెడితే అడిగారు, ఎందుకు వచ్చావు ఏమిటంటే, మా తండ్రికి ఇలా కళ్ళు పోయినాయి, ఒక గంధర్వకాంత మా నాన్నని శపించింది, మరి ఆయన కళ్ళు మళ్ళీ వచ్చే మార్గం కోసం వచ్చాను అని చెప్పాడు. అప్పుడు వీళ్ళంతా ఆలోచించుకున్నారు, ఎవరు మనలో ఎవరైనా మానవుణ్ణి శపించింది ఎవరు చూసి, అప్పుడు గంధర్వ రాజకుమార్తె పుష్పోత్తమ ఆవిడ పేరు, ఆవిడే చీర ముళ్ళల్లో చిక్కుకున్నది ఆవిడకి. ఆ కబురు ఈ కబురు చేసి పుష్పోత్తమని పిలిపించారు. ఆ పుష్పోత్తమ వచ్చేసరికల్లా అప్పుడు ఈ కుర్రాడు అడిగాడు, మా నాన్నని మీరు తెప్పించారు కదా, ఆ శాపం పోగొట్టే అవసానం ఏదైనా చెప్పండి, కళ్ళు లేక మా నాన్న చాలా బాధపడుతున్నాడు మరి అని అడిగాడు. అడిగేసరికల్లా ఆవిడ ఏమందంటే, నా వెంటపడ్డాడు, లేకపోతే నేను చెప్పించేదాన్ని కాదు, రా 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 అన్నాడు, ఆ కళ్ళ వల్లే అతను ఆ వ్యామోహంలో ఇరుక్కున్నాడని నేను కళ్ళు పోవాలని చెప్పించాను, సరే ఓ పని చేస్తా, నేను ఇప్పుడు వచ్చి శాపం నివారించలేను అని తల్లోంచి ఒక పువ్వు తీసిచ్చి, ఈ పువ్వు పట్టుకెళ్ళి, ఈ పువ్వు కళ్ళకి తగిలిస్తే అతనికి చూపు వస్తుంది, కాకపోతే ఒకటే నియమం, ఈ పువ్వు తీసుకెళ్ళి కంటికి తగిలించేవాడు ఆడి తప్పకూడదు, వాడు అబద్ధం ఆడాడా లేదా ఆడిన మాట తప్పాడా కనుబోతుంది మళ్ళీ, ఆడి తప్పని వాడై ఉండాలి ఆయన, అలాంటి వాడైతేనే ఈ పువ్వు పనిచేస్తుంది. సరేనని పువ్వు చెత్తపుచ్చుకున్నాడు. బయటకు వచ్చేసరికి రాక్షసి సిద్ధంగా, సరే రాక్షసి నువ్వు ఎంతో మంచి పని చేసావు, నీ వల్ల నాకు మా నాన్నకు సహాయం లభించింది, ఇప్పుడు చెప్పు నీకేం కావాలో చెప్పు, ముందు నన్ను మా ఇంటి దగ్గర దింపన్నాడు. ఊరు దాకా తీసుకెళ్ళాక వెళ్ళొస్తాను, నీకేం కావాలో చెప్పు అన్నాడు. నన్ను పెళ్ళాడు నువ్వు అని అడిగింది. అది 10 అడుగుల ఎత్తుండి, వాన పట్టుండి, భీకరంగా గుడ్లు బయటకు వస్తున్న లాంటి కళ్ళు, కోరలు, చిర్ర జుట్టు, ఇనపగదల లాంటి జబ్బలు కాళ్ళు కలిగినటువంటి బ్రహ్మరాక్షసి నన్ను పెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాను. ఏం చేస్తాడు? సరేనన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, ముందు మా నాన్న సంగతి చూసి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పిశాచి లేదా రాకాసి సరే రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర కూర్చున్నాడు. అక్కడి నుంచి తండ్రికి కళ్ళకి ఆ పువ్వు తగిలిచ్చాడు. కళ్ళు వచ్చేసినాయి. అందరూ ఆశ్చర్యపోయారు. సరే అబ్బాయి అన్నాడు, నాన్న మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళే పని ఉంది నాకు, నేను వెళ్ళొస్తాను అంటే ఏం చేయటానికి అనేసరికి అలా అబ్బాయి ఏం చెప్పాడంటే, ఒక రాకాసి చాలా సహాయం చేసింది, మరి ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను, పెళ్లి చేసుకోవాలంటే తండ్రి అన్నాడు, ఏముంది దాన్ని అక్కడెక్కడో వదిలేసావు, రాకాసిని పిశాచి నువ్వు పెళ్లి చేసుకోక్కర్లేదు మానేయమన్నాడు. నాన్న మానేశాను అనుకో, ఆ అమ్మాయికి మాట ఇచ్చా, ఆ పిశాచికి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆడి తప్పితే నీ కళ్ళు పోతాయి నాన్న అంటే, నాకు కళ్ళు పోయినా పర్వాలా, పిశాచిని పెళ్లి చేసుకోవద్దు నువ్వని తండ్రి బతిమలాడాడు.
నీ కళ్ళున్నా లేకపోయినా నేను ఆడి తప్పను అన్నాడు కుర్రాడు. ఆడి తప్పకూడదు, మాట్లాడాను, చెప్పాను, సత్యవాక్కులు వాటిని పాటించాలి అని చెప్పి అవి వెళ్ళిపోయాడు. నగరంచే బయట ఆ పిశాచి తోటలో కూర్చుని తను రమ్మన్నాడు. పెళ్లి చేసుకుంటాను పద అని చేయిపుచ్చుకున్నాడు. చెయ్యి పుచ్చుకునేసరికి ఆ అమ్మాయి, ఆ రాక్షసి ఒక అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇది ఎలా జరిగింది అన్నాడు. ఎలా జరిగిందంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను మా ఇంటికి ఒక మహర్షి వచ్చాడు, నేను ఫలానా ఇక్కడికి చాలా దూరంగా ఉన్నటువంటి ఒక గుప్తుల రాజధానికి చెందిన రాజకుమార్తెని, మా ఇంటికి ఒక ఋషి ఒక ఆయన కొద్ది రోజులు ఉండటానికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఆయనకి నేను ఇలాగ వికృతాకారంతో ఆయన భయపెట్టడానికి ప్రయత్నం చేశాను, రంగులు పూసుకుని రాక్షసులాగా. దాంతో ఆయన నువ్వు ఏ రూపంతో నన్ను భయపెట్టాలని చూసావో అలాంటి పిశాచి రూపం నీకు వచ్చేస్తుందంటే ఈ రూపం వచ్చింది. మా నాన్న అందరూ బతిమలాడారు. ఎలా శాపావసానం అంటే, ఎవరైతే ఈ వికృతాకారంలో పిల్లని పెళ్లి చేసుకుంటానంటాడో, వికృతాకారం చూసినా సరే అప్పుడు శాప విమోచనం అని చెప్పాడు. ఎంతో కాలం అక్కడ ఉన్నాను నేను ఆ అడవిలో. ఎప్పటిదో ఈ కథ మా రాజ్యం గీజ్యం అంతా పోయి ఉంటుంది. వాళ్ళు ఏమైపోయారో కూడా నాకు తెలియదు. నేను చాలా కాలంగా ఉన్నా, ఎవ్వడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. నీకు సహాయం చేశాక నువ్వు ఆడి తప్పవన్న నమ్మకంతో నిన్ను అడిగానని చెప్పి, దాంతో ఇతను అమ్మాయిని చక్కగా చేతులు పుచ్చుకుని ఇంటికి తీసుకుపోయి, ఇదే నేను ప్రేమించిన ప్రేయసి పిశాచి అని చెప్పి అందరికీ ఆ అమ్మాయిని హాయిగా పెళ్లి చేసుకున్నాడు. తండ్రికి కళ్ళు వచ్చాయి, ఇతనికి భార్య కూడా వచ్చింది. తర్వాత నిరంజనుడే ఆ రాజ్యానికి రాజై ఎంతో కాలం పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.